పశ్చిమ బెంగాల్‌లో అసదుద్దీన్ ఓవైసీ పార్టీ ఎంఐఎం దాదాపు 182 స్థానాల్లో పోటీ చేయబోతుంది. హుమయూన్ కబీర్‌తో కలిసి వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు. హుమయూన్ కబీరు ఇంతకుముందు బాబ్రీ మసీద్ కడతాను, మీరందరూ రండి, ముస్లిమ్స్ వచ్చి ఒక ఇటుక బెడ్ అయినా ఇవ్వండి అంటే చాలామంది ఇటుక బెడ్లు అలాగే డబ్బు చాలా ఇచ్చారు. 200 కోట్ల రూపాయలతో ఇప్పుడు అక్కడ ఒక పెద్ద బాబ్రీ మసీదు యూనివర్సిటీ, ముస్లిం యూనివర్సిటీ ఏదో కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. దానికి నిధులు కూడా సమకూరుతున్నాయి. దాంతోటే పార్టీ కూడా పెట్టేశారు. మమతా బేగం అతన్ని తీసేసింది తన పార్టీ నుంచి. ఎందుకంటే కొన్ని విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేశాడంట. మరి ఆవిడకి నచ్చలేదు. ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయనే ఉద్దేశంతో తీసేసింది. కానీ ఆవిడకి నచ్చినటువంటి వ్యాఖ్యలే అవన్నీ. అయితే ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే ఎంఐఎం అనేది బీజేపీ వదిలినటువంటి ఒక బాణం. ఓట్లను చేల్చడానికి అసదుద్దీన్ ఓవైసీని వాడుకుంటున్నారు. మొత్తానికి ఏదో డబ్బులు ఇచ్చో భయపెట్టో ఏదో ఒక విధంగా అక్కడ అసదుద్దీన్ని వాడుకొని మమతా బేగాన్ని ఒక బలాన్ని అంటే మమతా బేగం యొక్క బలాన్ని బలహీనతగా చేయడానికి ఈ యొక్క ప్లాన్ చేశారన్న విధంగా ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ అదే ప్రచారం చేస్తుంది. చాలామంది కార్యకర్తలు అదే ప్రచారం చేసుకుంటున్నారు. మరి వాస్తవంగా మనం కూడా ఆలోచిస్తే అదే నిజమా? నిజంగానే అలా జరుగుతోందా? బహుశా జరగవచ్చు. బీజేపీ గెలవడానికి ఏదైనా సరే ఉపయోగించుకుంటారు, తప్పేం లేదు. కానీ ఇక్కడ వాస్తవాలు చూసుకున్నట్లయితే ఇదే మమతా బేగంతో పొత్తు పెట్టుకుంటానంటే ఎన్ని సీట్లు ఇస్తానని చెప్పింది? ఇదే మమతా బేగం టీఎంసీతో మేము పొత్తు పెట్టుకుంటాము, మాకు మంచి బలమైనటువంటి ఓట్లు ఉన్నాయి, మాకు ఒక 30 స్థానాలు ఇవ్వండి అంటే మమతా బేగం ఏం చెప్పింది? మేము అసలు మీతో పొత్తే పెట్టుకోము, మాకే ఉన్న సీట్లు సరిపోవు, మాకే దాదాపు 60 మంది ముస్లిం క్యాండిడేట్లు ఉన్నారు, వాళ్ళకే చాలామందికి మేము సీట్లు ఇవ్వలేకపోయాము, 47 మందిని మాత్రమే నియమించగలిగాము, ఇంక మీరు వస్తే మేము ఎక్కడ ఇస్తాము, మాకు సరిపోవు అన్న విధంగా తోసిపారేసిందా లేదా? అంటే అసదుద్దీన్ ఓవైసీకి పెద్దగా ఓట్లు రావు. ఎందుకు? లాస్ట్ టైం 7 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క సీటు కూడా గెలవలేదు. అదే బీహార్లో 20 స్థానాల్లో పోటీ చేస్తే 24-25 స్థానాల్లో పోటీ చేస్తే 5-6 గెలిచాడు. కానీ పశ్చిమ బెంగాల్లో లాస్ట్ టైం ఓట్లు రాలేదు, సీట్లు రాలేదు. మమతా బేగం ఇతన్ని చేర్పించుకొని 30 స్థానాలు అడిగితే కనీసం 20 స్థానాలైనా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఎందుకు వీడికి ఇవ్వాలి? పని లేకపోతే జరే, ఎలాగో ఓట్లు రావు, సీట్లు రావు. ఇదే అసదుద్దీన్ ఓవైసీకి సీట్లు ఇవ్వకపోతే సపరేట్గా పోటీ చేస్తాడు. ఈ పోటీ చేసినప్పుడు బీజేపీ వదిలిన బాణం అని మనమే ప్రచారం చేయొచ్చు. ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీకి వచ్చినటువంటి ఓట్ల వల్ల నాకు చీలిపోయేది ఏమీ లేదు, చిరిగిపోయింది ఏమీ లేదు అన్న విధంగా మమతా బేగం ఊహించుకొని అసదుద్దీన్ ఓవైసీని పక్కన పడేసింది. మీరు ఎక్కడైనా చూడండి, అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి ప్లాన్ చేస్తూనే ఉంటాడు. అంటే కాంగ్రెస్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి క్వైట్ ఆపోజిట్ పార్టీతో పొత్తుకు ప్లాన్ చేస్తాడు. కానీ ఎవరు కూడా సీట్లు ఇవ్వరు. ముంబైలో కూడా అంటే మహారాష్ట్ర ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇదే విధంగా పొత్తు పెట్టుకుంటాను, సీట్లు ఇవ్వండి అంటే 6కు మించి ఇవ్వమని సార్. మరీ నాకు 6 ఏంటి, ఇక్కడ నాకు చాలా బలం ఉంది, కనీసం 20 స్థానాలైనా ఇవ్వండి, 16 స్థానాలైనా ఇవ్వండి అది అడిగారు. అప్పుడు వాళ్ళు ఇవ్వమని సార్. వీళ్ళే కదా పొమ్మన్నారు. మరి అప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఏం చేస్తాడు? బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడా? బీజేపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తాడా ఏంటి? మరి సపరేట్గా కదా పోటీ చేయాలి, లేదా ఇంకా ఏదైనా పార్టీ ఉంటే పొత్తు పెట్టుకుంటాడు. పశ్చిమ బెంగాల్ అదే జరిగింది. మమతా బేగమే అక్కడ పార్టీ, ఆపోజిట్ పార్టీ బీజేపీ. మరి ఎవరితో పొత్తు పెట్టుకుంటాడు? ఓట్లు చీలకూడదనే కదా మమతా బేగం దగ్గరికి వెళ్ళాడు. ఈవిడేమో మొదట కాదని చెప్పేసి తర్వాత ఏమొచ్చేసి అతను వేరేగా హుమయూన్ కబీర్తో పోటీ చేస్తానంటే ఇప్పుడేమొచ్చేసి బీజేపీ వదిలిన బాణము అని ప్రచారం చేయించుకుంటాం. అంటే ముస్లింలందరూ ఇప్పుడు ఏకంగా ఉండాలి, మీరు అసదుద్దీన్కి వేస్తే బీజేపీకి వేసినట్లే అన్న విధంగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయాలు తెలియనటువంటి చాలామంది నిజమేమో అనుకుంటున్నారు. కొంతమంది ముస్లింలు కూడా అసదుద్దీన్ ఓవైసీని తిట్టుకుంటున్నారు. కొంత తిట్టుకుంటే ఓకే, నాకు అసదుద్దీన్ ఓవైసీ మీద ఎటువంటి ఇది లేదు, సాఫ్ట్ కార్నర్. ఎందుకంటే పోలీసులు 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే హిందువులే చంపేస్తున్నాడు. ఇలాంటి వాడికి అధికారం ఇస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు తెలుసు. దౌర్భాగ్యం ఏంటంటే మన దేశంలో అభివృద్ధి కోసం మనం పాటుపడడం కంటే కూడా మన యొక్క ఉనికి కోసమే ఇక్కడ కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మన దేశాన్ని కాపాడుకోవడానికి మనం నిరంతరం ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది.